నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నయీం ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరించాడా? దందాల్లో దావుదును మించిపోయాడా? ఆ నరరూప రాక్షసుడికి ఫ్యామిలీ సెంటిమెంట్లేమీ లేవా? గ్యాంగ్స్టర్ లెక్కలో చేరిన కొత్త నేరాలేంటి? ఆ కిరాతకుడు ఇంకా ఎక్కడెక్కడ ఎన్నెన్ని నేరాలు చేశాడు? నయీం అంతులేని క్రైమ్ కథపై స్పెషల్ ఫోకస్. నయీం రాక్షసత్వాన్ని తెలియజెప్పే ఘటనలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కోడిని కోసినట్టే మనుషుల ప్రాణాలు తీసేంత కిరాతకుడు నయీం. బంధాలు బంధుత్వాలన్నా లెక్కేలేదు. తనను ఎదిరించిన వాళ్ళెవరైనా వాళ్ళు అంత చూడాల్సిందే. చివరకు సొంత బావను కూడా చంపడానికి వెడకానంత రాక్షసుడు. ఒక నయీమే కాదు, అతని ఫ్యామిలీ అంతా ఇలాంటి క్రూరులే. నయీం మానవత్వం లేని నరరూప రాక్షసుడు. నయీంకు ఎవరైనా ఒక్కటే, మాట విన్నాడా సరే, లేదంటే ప్రాణం తీసి పడేస్తాడు. పని మనుషులే కాదు, సొంత బావను కూడా ఒకేలా చూశాడు. తప్పు పట్టాడన్న కారణంతో అత్యంత కర్కశంగా చంపేశాడు. నయీం సోదరి సలీమా భర్త నదీం కొంతకాలంగా నయీం గ్యాంగ్ లోనే పనిచేశాడు. నయీం సోదరి సలీమా భర్త చనిపోవడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నదీంను నయీం అడిగాడు. భువనగిరిలో నయీం అనుచరుడిగా ఉన్న విజయ్ కుమార్ పెళ్లి సమయంలో నదీం అని పేరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత నయీం అరాచకాలు చూడలేక దూరంగా వెళ్లి బతకాలనుకున్నాడు. ఇదే విషయాన్ని నయీం సోదరి తన భార్య అయిన సలీమాతో చెప్పాడు. సోదరుడికి దూరంగా వెళ్లడం ఇష్టం లేని సలీమా నయీం దృష్టికి తీసుకువెళ్లింది. గ్యాంగ్ నుంచి నదీం వెళ్లిపోతే తన సీక్రెట్లన్నీ బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండడంతో బావాని కూడా చూడకుండా మర్డర్ కు స్కెచ్ చేశాడు. నదీం హత్యలో నయీం సోదరి సలీమా, తల్లి తహేరా కూడా సహకరించారు. అప్పట్లో నయీం గగన్ పహడ్ లోని పప్పు హౌస్ లో ఉండేవాడు. ఓ రోజు నదీం ను తన బెడ్రూమ్ కు పిలిచాడు. హసీనా మెడలో ఉన్న చున్నీతో నదీం మెడకు ఉరి బిగించాడు. సలీమాతో కలిసి నదీం ను చంపేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కాల్చేశారు. నయీం అరాచకాలు చాలానే ఉన్నాయి. నయీం ఇంట్లో 15 ఏళ్ల నజ్రీన్ పనిచేస్తుండేది. ఆ బాలికను నయీం ఫ్యామిలీ వేధింపులకు గురిచేసింది. ఇంట్లోంచి వెళ్లిపోతానంది. ఈ విషయం తెలుసుకున్న నయీం కర్రతో చిన్నారిని చితకబాదాడు. తీవ్ర గాయాల పాలైన బాలికకు తన భార్య హసీనా ద్వారా నిద్రమాత్రలు వేయించాడు. బాలికను ఇంట్లోనే వదిలేసి ఓ ఫంక్షన్ కు వెళ్లి తెల్లవారుజామున తిరిగొచ్చారు. అప్పటికే బాలిక చనిపోయింది. నయీం, అతని తల్లి తాహెర్, డ్రైవర్ కిషోర్లు కలిసి మృతదేహాన్ని కారులో ఎక్కడికో తరలించారు. నయీం రాక్షసత్వం ఇలాగే ఉండేది. బాలికలను లైంగిక పైశాచికత్వానికి బలి తీసుకున్న రాక్షసుడు. లైంగికంగా తన కోరిక తీర్చని బాలికలతో బలవంతంగా పచ్చిమిర్చి రసం తాగించేవాడు. మంటకు తాళలేక బాలికలు ఏడుస్తుంటే పైశాచికానందాన్ని పొందేవాడు. నయీం భార్య హసీనా, తల్లి తెహారాలు కూడా దగ్గరుండి మరీ ఆ బాలికలను నయీం గదిలోకి పంపించేవారని పోలీసుల విచారణలో తేలింది. నయీంకు ఒక్క పోలీసులతోనే కాదు, ఇతర అధికారులతోనూ సంబంధాలున్నాయి. కొంతమంది ఐఏఎస్ల కోసం నయీం పనిచేశాడన్న కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సదరు ఐఏఎస్ అధికారులు ఇచ్చిన అప్పులను నయీం వసూలు చేసి పెట్టాడని సిట్ విచారణలో తేలింది. ఇక నయీంకు సినిమా ఇండస్ట్రీతో ఉన్న లింకులపైన సిట్ విచారణ జరుపుతోంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు నయీంకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి. నయీం ఐఏఎస్ అధికారులతోనూ ములాఖత్ అయిన విషయం వెలుగు చూసింది. ఇప్పటికే నల్గొండలో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి లింక్ బయటపడింది. ఈ విచారణ కొనసాగుతుండగానే మరో ఐఏఎస్ తో సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిజామాబాద్ కలెక్టర్ గా పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారితో నయీంకు దగ్గర సంబంధాలున్నట్టు తేలింది. సదరు ఐఏఎస్ అధికారి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టాడు. ప్రస్తుతం ఏపీలో ఓ మంచి స్థానంలో పనిచేస్తున్నాడు. ఓ మంచి ఫైనాన్షియర్ కూడా.
తన అక్రమ సంపాదనను బినామీల ద్వారా అప్పులకు ఇస్తుంటాడు. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులకు అప్పులు కూడా ఇచ్చాడు. తనకున్న పలుకుబడితో తన కొడుకును సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేశాడు. 3 సినిమాలు తీసినా ఒక్కటి హిట్ కాలేదు. దీంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. ఈయనే సినిమా ఇండస్ట్రీలో కొందరికి బాకీ పడ్డాడు. సదరు ఐఏఎస్ తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదని అప్పులోళ్లు నయీంను కాంటాక్ట్ చేశారు. దీంతో నయీం సదరు ఐఏఎస్ అధికారిని బెదిరించాడు. అయితే తనకు ఇండస్ట్రీలో చాలా మంది డబ్బులు ఇవ్వాలని, అవి రావటం లేదని నయీంకు తన కోడు వెళ్లబోసుకున్నాడు. ఆ డబ్బులు వసూలు చేసి ఇవ్వాలని నయీంను కోరాడు. దీంతో సదరు ఐఏఎస్ తరఫున రంగంలోకి దిగిన నయీం బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేశాడని సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా సిట్ చేతికి చేరింది. నయీం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. కోవట్ నుంచి అసాంఘిక శక్తిగా ఎదిగిన నయీం అడుగుజాడలపై అన్ని రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. పోలీస్ ఇన్ఫార్మన్స్ వ్యవస్థపై ఓ కన్నేసి ఉంచాయి. నయీం అడుగుజాడలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశాలోనూ బయటపడుతున్నాయి. 2 ఏళ్లుగా నయీం ఆయా రాష్ట్రాల్లో మకాం వేశాడని తెలుస్తోంది. రాయ్పూర్లో నయీం పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టాడు. హైదరాబాద్లోని డెన్ మాదిరిగానే రాయ్పూర్లో పలు చోట్ల పోలీసుల సాయంతో కలిసి డెన్స్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ కూడా పోలీసులను పెద్ద మొత్తంలో వాడుకున్నాడు నయీం. ఛత్తీస్గఢ్ పోలీసులు నయీం డెన్స్ పై దాడులు చేశారు. మొత్తం 3 ఏళ్లను గుర్తించారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలో పలు సంస్థలకు సంబంధించిన పత్రాలు లభించాయి. 11 వాహనాలు సీజ్ చేశారు. ఈ డెన్స్ కు నయీంతో పాటు అతని సోదరుడు ఫైమ్ వీకెండ్ లో వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. 2 రోజులు ఇక్కడ బస చేసి వెళ్లిపోయేవారట. స్థానిక పోలీసు అధికారులతో కలిసి నయీం కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారని సిట్ గుర్తించింది. ఆ అధికారులను సిట్ విచారిస్తోంది. ఇప్పటికే కొందరు ఛత్తీస్గఢ్ పోలీసులను సిట్ ప్రశ్నించింది. తమకు మావోయిస్టుల సమాచారం ఇస్తానన్నందుకే నయీంతో కాంటాక్ట్ పెట్టుకున్నామని సదరు పోలీసు అధికారులు సిట్ కు వివరించారు. నయీం రాయ్పూర్లో 11 వాహనాలు పెట్టుకుని ప్రైవేట్ సైన్యం నడిపేవాడని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో లాగే ఇక్కడ తన అనుచరులతో పెద్ద సెటిల్మెంట్లు చేసినట్టు గుర్తించారు. అయితే ఒక వర్గానికి చెందిన వారి ప్రాంతాన్ని నయీం తనకు సేఫ్ జోన్ గా ఎంచుకున్నాడు. నయీం ఉగ్రవాదులకు ఏవైనా సాయం చేస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో పోలీస్ ఇన్ఫార్మర్స్ గా ఉన్న వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. నయీం లాగానే వీళ్లు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా, పోలీసులతో వీరికి ఎలాంటి సంబంధాలున్నాయి అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పుప్పాలగూడ తిరుమల హిల్స్ లోని ఇల్లు నయీంకు ఎలా దక్కింది? కొన్నాడా, బెదిరించి కొట్టేశాడా? ఆ ఇల్లు అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఈ విషయం తెలుసుకునేందుకు ఎన్టీవీ ప్రయత్నించింది. ఎన్టీవీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఇది హైదరాబాద్ పుప్పాలగూడలోని నయీం ఇల్లు. ఈ ఇల్లు కొనుగోలు దగ్గర నుంచి నయీం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. బెదిరించి తీసుకుంటే విషయం బయటకు పొక్కే ప్రమాదం ఉందని గుర్తించాడు. తన తరఫున ఫర్హానాను రంగంలోకి దించాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను సంప్రదించిన ఫర్హానా ఇక్కడ లొకేషన్ బాగుంది, గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు కావాలంటూ బ్రోకర్లతో కలిసి తిరిగింది. రియల్టర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా బేరం సాగించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన రత్తమ్మ, బాబురావులు ఈ ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈలోగా ఆ కుటుంబానికి బ్యాంకు రుణం భారంగా మారటంతో పాటు బ్యాంకులోని గోల్డ్ యాక్షన్ కు వచ్చింది. మరోవైపు ప్రైవేట్ చిట్ ఫండ్స్ లో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ ఇల్లు అమ్మి అప్పు తీర్చుకోవాలనుకున్నారు. సగం కన్స్ట్రక్షన్ అయిన ఇంటిని గుర్తించిన ఫర్హానా రియల్ బ్రోకర్ ద్వారా ఆ ఇల్లు కొనుగోలు చేసింది. 1 రోజుల్లోపు ఇల్లు తమకు అప్పగించాలని చెప్పడంతో బాబురావు, రత్తమ్మలు నెల తిరగకుండానే ఇంటిని ఫర్హానాకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు. అయితే ఈ ఇంటిని మొత్తం డబ్బులు చెల్లించి కొన్నాడా, లేక ఎప్పట్లాగే బెదిరించి కొన్ని డబ్బులు చెల్లించి స్వాధీనం చేసుకున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించింది ఎన్టీవీ. బాబురావు కుటుంబాన్ని సంప్రదించింది. బాబురావు అందుబాటులో లేకపోవడంతో ఎన్టీవీ ప్రతినిధి ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. ఆ ఇంటిని తమ ఇష్టపూర్వకంగానే అమ్ముకున్నామని బాబురావు చెబుతున్నారు. తాము కనిపించకుండా పోయామన్న మాటల్లో వాస్తవం లేదని చెప్పిన బాబురావు అప్పుల భారం నుంచి బయటపడేందుకే ఇల్లు అమ్మేశామన్నారు. మా ఇంటిని కొన్నది నయీం అన్న విషయం కూడా తనకు తెలియదన్నారు. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి. మనకి అమౌంట్ వచ్చింది, వాళ్ళకి రిసీవ్ చేసాము. చేసి కూడా 1.5 year అయిందండి.
వాళ్ళు అంపటే నేను ఇంట్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు ఎందుకులే నేను ఇల్లు అంపటే ఖాళీ చేయాలండి, మాకు 1 monthలోనే కావాలంటే అంపటే చేసేసాం, డబ్బులు ఇచ్చారు కదా అంతే. ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అమ్ముకున్నారు. అంతే సార్, అంతే అంతే అండి. కానీ మనకేమన్నా బలవంతంగా బెదిరింపు అట్లాంటిది ఏమైనా ఉండేనా సార్? అట్లా ఏం లేదు సార్, మన దగ్గర అట్లా ఏం చేయలేదు. నాకు అసలు తెలియదు కూడా తెలియదు వాళ్ళు. అంటే వీళ్ళు అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను మీ టీవీ దాంట్లో వస్తుంటే ఇట్లా మీరు పుస్తకాలకు వెళ్ళారు కదా మామయ్య, ఇట్లా వచ్చిందని చెప్పింది మా పాప. ఖాళీ స్థలం కనిపిస్తే కన్నేసే ఈ గ్యాంగ్స్టర్ పుప్పాలగూడలోని ఇంటిని మర్యాదగా కొన్నాడంటే ఇందులో మతలబేంటో అర్థం కావట్లేదు. పైగా ఈ ఇల్లు కొన్న కొద్ది రోజులకే పక్క స్థలాన్ని తన కార్ పార్కింగ్ కోసమని ఓ బిల్డర్ దగ్గర కొన్నాడు. ఆ బిల్డర్ మాత్రం ప్లాట్ అమ్మకపోతే చంపేస్తానని నయీం బెదిరిస్తున్నాడని నార్సంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నయీం కార్లు మాత్రం సదరు బిల్డర్ ప్లేస్ లోనే మరో గేటును పెట్టి పార్కింగ్ చేసుకున్నాడు. బిల్డర్ కు ఎంతో కొంత ముట్ట చెప్పుండాలి, లేదా తన స్టైల్లో అయినా తీసుకుండాలి. బిల్డర్ కంప్లైంట్ ఏమైందన్నది మాత్రం పోలీసులు ఇప్పటికీ చెప్పట్లేదు. ఒక్కరిని బెదిరించడానికి ఒకే సిమ్ కార్డ్, అది కూడా ఒకే కాల్. మరో కాల్ మాట్లాడాల్సి వస్తే మరో సిమ్ కార్డ్. ఇది నయీం స్టైల్. దందాల కోసం నయీం వందలాది సిమ్ కార్డులను వాడేవాడు. 4-5 సిమ్ కార్డులు సంపాదించడమే కష్టం అనుకుంటే నయీంకు వందలాది సిమ్ కార్డులు ఎలా వచ్చాయి? గ్యాంగ్స్టర్కు వీటిని సప్లై చేసిన డీలర్ ఎవరు? నయీం కొత్త వాళ్ళెవరితోనైనా ఒక్కసారి ఒక ఫోన్ నెంబర్తో మాట్లాడితే మళ్లీ అదే నెంబర్తో మాట్లాడేవాడు కాదు. మరోసారి కాల్ చేసినప్పుడు ఇంకో నెంబర్ ఉంటుంది. ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్ని కొత్త నెంబర్లు. ఇలా కాల్స్ మాట్లాడితే వందల సంఖ్యలో సిమ్ కార్డులు కావాలి. అయితే నయీంకు ఆ సమస్య ఏమీ లేదు. ఎందుకంటే ఎన్ని కావాలంటే అన్ని, ఏ నెట్వర్క్ కావాలంటే ఆ నెట్వర్క్ సిమ్ కార్డులు ఆర్డర్ ఇస్తే చాలు ఇంటికే వచ్చేవి. నయీం డెన్స్ పై దాడి చేస్తే కోట్ల రూపాయల నగదు, వేల సంఖ్యలో డాక్యుమెంట్లతో పాటు వందల్లో సిమ్ కార్డులు దొరికాయి. మరి ఇన్ని సిమ్ కార్డులు నయీం ఎలా సంపాదించేవాడంటే దీని వెనుక ఒకే ఒక్కడున్నాడు. అతని పేరే బచ్చు నాగరాజు. ఇతనే బచ్చు నాగరాజు. నయీం అనుచరులైన పాసం శ్రీను, కత్తుల జంగయ్యలకు సన్నిహితుడు. భువనగిరిలో కొన్నేళ్లుగా మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. నయీంకు కావలసిన సిమ్ కార్డులన్నీ నాగరాజు సాయంతో పాసం శ్రీను అందించేవాడు. నయీం ఇళ్లలో వందలాది సిమ్ కార్డులు బయటపడటంతో సిట్ అధికారులు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తే నాగరాజు పాత్ర బయటపడింది. పరారీలో ఉన్న నాగరాజును సిట్ అధికారులు పట్టుకున్నారు. అతన్ని ప్రశ్నిస్తే సిమ్ కార్డులు బాగోతం మొత్తం బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా ఐడి ప్రూఫ్ ఫోటోలు ఉంటేనే టెలికాం కంపెనీలు సిమ్ కార్డులను ఇస్తాయి. కొన్నేళ్లుగా మొబైల్ షాప్ నిర్వహిస్తున్న నాగరాజు ఇందులో ఉన్న లొసుగులన్నీ తెలుసు. తన దగ్గర సిమ్ కార్డులు తీసుకున్న వారి ఐడి ప్రూఫ్లు ఫోటోలతోనే మరిన్ని సిమ్స్ తీసుకునేవాడు. వాటిని తనే యాక్టివేషన్ చేసేవాడు. నయీం అనుచరులు అడిగినప్పుడల్లా ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు ఇచ్చేవాడని అనుమానిస్తున్నారు. ఈ సిమ్ కార్డుల నుంచి ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లాయనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దందాల్లో దావూద్ని మించిపోవాలనుకున్నాడా? ముంబైని దావూద్ ఏలినట్టు తెలుగు రాష్ట్రాల్లో నయీం హల్చల్ చేద్దామనుకున్నాడా? సిట్ విచారణలో బయటపడుతున్న విషయాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. ఇక్కడ అన్ని సెటిల్ చేసేసి దుబాయ్ చెక్కేసి అక్కడి నుంచి గేమ్ నడపాలని నయీం స్కెచ్ చేశాడు. కానీ అంతకుముందే ఎన్కౌంటర్లో చావడంతో దుబాయ్ కలలకు ఎన్కాట్ పడింది. లేకపోతే కొన్ని నెలల్లో నయీం దుబాయ్లో దుకాణం తెరిచేవాడు. దావూద్ అండర్ వరల్డ్ డాన్. చోటామోటా గ్యాంగ్స్టర్లకు దావూదే స్ఫూర్తి. ముంబైలో ఎలాగోలా బతికేసే చిన్న చిన్న రౌడీలు కూడా దావూద్లా కావాలని కలలు కంటుంటారు. అందుకు నయీం కూడా మినహాయింపేమీ కాదు. నయీం అంటే ఓ మాజీ మావోయిస్ట్. నయీం అంటే ఓ కోవర్ట్ అనుకునే రోజుల నుంచి నయీం అంటే ఓ గ్యాంగ్స్టర్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. తన గ్రోత్ ను అక్కడితో ఆపేయాలనుకోలేదు నయీం. తనున్న పొజిషన్ తో ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఓ డాన్ కావాలనుకున్నాడు. అది కూడా దావూద్ల అండర్ వరల్డ్ ను ఏలాలని కలలు కన్నాడు.
దావూద్లా కావాలన్న కలలకు పక్కా ప్లానింగ్ జోడించాడు నయీం. ముందుగా టీంను తయారు చేసుకున్నాడు. ముఖ్య అనుచరులు అనుకున్న వారికి కొన్ని ఏరియాలను అప్పగించాడు. ఆయా ప్రాంతాల్లో సెటిల్మెంట్లన్నీ వాళ్లే చేసేవాడు. అవసరమైనప్పుడే భాయ్ సీన్లోకి వచ్చేవాడు. ముంబైలో దావూద్ సెటిల్మెంట్లు ఎలా చేశాడో సరిగ్గా అదే ఫార్ములాను ఇక్కడ ఫాలో అయ్యాడు నయీం. కిడ్నాప్లు, బెదిరింపులు, వీఐపీలను టార్గెట్ చేసుకుని దోచుకోవడం, జనాన్ని భయపెట్టడం ఇవన్నీ దావూద్ స్టైలే. అయితే ఇక్కడే దావూద్ కంటే 2 ఆకులు ఎక్కువే చదివాడు నయీం. ప్రజల్ని భయపెట్టడంలో దావూద్నే మించిపోయాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా హత్యలు చేశాడు. అవి కూడా భయంకరమైన హత్యలు. వింటేనే ఒళ్ళు గగురు పొడిచేంత కిరాతకాలు అవన్నీ. ఢిల్లీ లలిత హత్యతో నయీం అరాచకాలు వెలుగు చూశాయి. పౌర హక్కుల నేతలను అతి దారుణంగా చంపాడు. ఈ అరాచకాలతో నయీం పేరు మార్మోగిపోవడమే కాదు, నయీం అంటే భయం మొదలైంది. ఆ భయమే పెట్టుబడిగా ఎదిగాడు నయీం. ఇక నయీం ఒక సెక్టార్ను జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడంటారు. అదే పోలీస్ డిపార్ట్మెంట్. కోవర్టుగా పనిచేసిన నయీం పోలీసుల నుంచి ఫుల్ సపోర్ట్ తీసుకున్నాడన్న ప్రచారం ఉంది. పోలీసులను టచ్ చేయకుండా మామూలతో వారిని మచ్చిక చేసుకునేవాడంటారు. నయీంను పూర్తి స్థాయిలో కాపాడింది కూడా ఇదేనన్న టాక్ ఉంది. దీంతో నయీం ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. నయీం అంటే కేవలం నల్గొండ, హైదరాబాదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలియాలనుకున్నాడు. దావూద్లా ఇతర రాష్ట్రాల్లోనూ పేరు మార్మోగాలని స్కెచ్ చేశాడు. ఇందుకోసం పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. పెద్ద మొత్తంలో ఆయుధాలు సమీకరించాడు. పేలుడు పదార్థాలు సమకూర్చుకున్నాడు. ఆయుధాలు వచ్చేసాయి. ఇక కావాల్సింది డబ్బు. 2 నెలల్లో 200 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాడు. దందాలు వేగవంతం చేశాడు. ఆ డబ్బుతో దుబాయ్ వెళ్లిపోయి సెటిల్ కావాలనుకున్నాడు. పాకిస్తాన్లో ఉంటూ దావూద్ ఎలా కథ నడిపిస్తున్నాడో తాను కూడా దుబాయ్ నుంచి ఇక్కడ దందాలు సాగించాలనుకున్నాడు. కానీ ఎన్కౌంటర్లో చచ్చాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్లో పోయాడని మొదట అంతా అనుకున్నారు. కానీ నయీం డెన్స్ లో బయటపడుతున్న అరాచకాలు చూసి వీడు దావూద్నే మించిపోయాడన్న డిస్కషన్ డిపార్ట్మెంట్ లో నడుస్తోంది. మొత్తానికి దావూద్ కావాలనే నయీం కలలకు ఎండ్ కార్డ్ వేశారు మన పోలీసులు. నయీం అరాచకాలపై ఇది స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.